హాయ్ హలో అండి. మనకు బ్లాక్ టాప్ రోడ్కి వచ్చేసి బీట్ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్తోనే 1 ఎకరం ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది. ఈ స్ట్రీట్గా ఈ గెట్టు ఓపిస్తుంది కదా, మళ్ళీ వెనకాల ఆ చెట్ల కాంచెలి మళ్ళీ ఈ గెట్టు మనకు రెడ్ సైడ్ అయితే రోడ్కు హైట్ సేమ్ హైట్లో ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి బోర్లు గిట్ల అయితే ఏం లేవు. మనకు కావాలనుకుంటే పక్కనే మాత్రం పవర్ సదుపాయం అయితే ఉంది ల్యాండ్. ఇది నియర్ బై విలేజ్కి పక్కనే ఉంటుంది. విలేజ్కి జస్ట్ ఆ విలేజ్ అవుపిస్తుంది కదా వాటర్ ట్యాంక్, అది విలేజ్. అంటే ఇక్కడ నుంచి ఒక 5th విట్ అవుతుంది విలేజ్ నుంచి, అంటే ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది విలేజ్కి. మనకు సాయిల్ అయితే ఇదే, ల్యాండ్ అయితే ఇదే. ల్యాండ్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. దీనిలో మొక్కజొన్న అయితే వేసారు రీసెంట్గా. ఈ గట్టు స్ట్రేట్గా నుంచి మళ్ళీ అవతల గట్టు అండి, ఆ గట్టు వరకు, ఈ గట్టు టు ఆ గట్టు వరకు మనకు ల్యాండ్ అయితే 1 ఎకర్ ఉంటుంది. కానీ ఒక 2-3 గుంటలు తక్కువ ఉండొచ్చు అని చెప్తున్నాడు రైతు అయితే. వాళ్ళు ఏం కొలుచుకోలేదు, వాళ్ళకు అలాగే వచ్చింది ల్యాండ్. మన కొలత ప్రకారం ఎంత వస్తే అంత. 1 ఎకరం ఓన్లీ 37 గుంటలు ఉండవచ్చు, 37 నుంచి 36 గుంటలు రావచ్చు. ఇది రోడ్ ఫేసింగ్ అయితే మనకు ఒక 100 ఫీట్ల దాకా ఉంటుంది. ఇదే అండి మనకు క్లియర్గా ల్యాండ్. అక్కడి నుంచి ఈ గెట్టు వరకు మనకు పవర్ అయితే అందుబాటులో ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు విలేజ్కి పక్కనే జస్ట్ ఇదే విలేజ్ అండి. ఇక మండల హెడ్ క్వార్టర్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలో. చాలా బాగుంది. ఈ గెట్ అండి, ఇటు రోడ్డుకు ఈక్వల్ హైట్లో ఉంటాం మనం. రోడ్డుకు డౌన్ ఏమి ఉండాలి, సైటు జస్ట్ 1 ఫీటు అట్లా డౌన్ ఉండవచ్చు మేబీ. చుట్టూ వ్యూ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకటే లెవెల్ ప్లేన్గా ఉంటుంది. నంబర్ 1 సాయిలు, డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది ఇది. నర్మేట నుంచి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది, జనగాం డిస్టిక్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇటు పశువుల కొట్టం ఇట్లా ఉంటుంది వీళ్ళది. ఇక్కడ ఒక బోర్ వస్తుంది చూడండి, గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియాని. అన్ని పొలాలు ఉంటాయి ఇటుగా, మన సైడ్కి ఎదురుగా అన్ని పొలాలు, ట్రాన్స్ఫారాలు అవన్నీ ఉంటాయి. ఇటన్నీ చిలకలు ఉంటాయి. దీని పక్కనే మళ్ళీ పొలం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. డైరెక్ట్ రైతు దగ్గరనే ఉంది, చాలా క్లియర్గా కనబడుతుంది కదా ఇది.